రెడ్డి గారు, మీ పర్యటనలో మీ అభిమానులు ఓ నిరుపేద మహిళ టిఫిన్ సెంటర్‌లోకి చొరబడి సామాగ్రి, హిందూ దేవాలయ ఫోటోలు ధ్వంసం చేయడం బాధాకరం. నారా లోకేష్ గారేసిన వీడియో. ఒకసారి ఈ వీడియోలో ఆ మహిళలు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపిస్తా వినండి. పసిపిల్లలని కూడా చూడలేదు, వాళ్ళని కూడా కొట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అది ఆవిడేమంటుంది, ఏదో చేయండి బాబు, మొత్తం అంతా నాశనం చేశారు అంటే ఏదోటి అంటే ఏంటి, ఎంతో కొంత సహాయం చేయండి, ఏమైనా సహాయం చేయండి మాకు అని చెప్పేసి అని ఆవిడ మాటలు నన్ను ఇంకా విన్నారు కదా, మొత్తం అన్ని బద్దలైపోయినాయి. ప్లాస్టిక్లు, కుర్చీలు, టేబుల్లు, ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని ధ్వంసం చేశారు. ఒక సైకో లాగా ప్రవర్తించారు. ఇది నారా లోకేష్ గారు పోస్ట్ చేశారని ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో ఒక మళ్ళీ సేమ్ ఆవిడ చేత ఇంకొక వీడియో మాట్లాడిపించి ఇంకొక వీడియో అప్లోడ్ చేశారు. ఏమని అంటే, వైఎస్ జగన్ గారి నామస్మరణ చెయ్యనిదే టీడీపీ రాజకీయాలు ఒక్కరోజు కూడా నడవవని మరోసారి రుజువైంది. ఘటన ఏదైనా ఆధారాలు ఉన్నా లేకపోయినా జగన్ గారిని లాగడం తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయింది. ఈరోజు దేవరపల్లిలో స్థానికులు మా నాయకుడికి బ్రహ్మరథం పట్టడాన్ని జీర్ణించుకోలేని పచ్చబెచ్చ లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది. వాస్తవాలేంటో ఈ మహిళల మాటల్లోనే వినండి. ఎవరైతే ఆ ఓటర్ నిర్వాహకులు ఉన్నారో మహిళలు ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తారు చూడండి. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో కొంచెం పిల్లలకి ఏంటి, మాకేంటి, ఇళ్ల స్థలాలు ఏంటి, ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు. ఏదో జనాలు తోపుళ్ళు అట్లా అయిపోయిన బాధ కలిగింది నాకు. కానీ ఎవరికి మేము ఏం చెప్పలేదు. ఏ వీడియోలకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాసుకున్నా మాకు అలాంటివి రాయొద్దండి, మాకు నష్టపరిహారం కూడా మాకు అక్కర్లేదని చెప్పామండి. అంతేగాని మేము అసలు అనలేదు. కావాలంటే దుర్గారావు గారికి కూడా వచ్చి చెప్పమంటే నేను చెప్తాను. వచ్చి మాకు ఏది వద్దండి, నేను ఎవరి మీద అలాంటి ఏం పెట్టలేదు. ఆ వీడియోకి ఈ వీడియోకి ఎంత తేడా కనబడుతుంది వాళ్ళ ముఖాల్లో. కొని వదిలేసి ఫేక్ అంటున్నారు కదా, ఎక్కడైనా సరే దాడి జరగలేదని చెప్పుకొచ్చారు వాళ్ళు. దాడి జరగలేదని చెప్పలేదు ఇప్పుడు కూడా. వాళ్ళ పైన దాడి జరిగింది. జరిగిన దాన్ని మీరు వెళ్ళి భయపెట్టో, బామాలో, లేదంటే వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చో, ఆ హోటల్కి జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసో మళ్ళీ వాళ్ళ చేత ఇంకొక వీడియో జరిగిన సంఘటనే చెప్పుకొచ్చారు నారా లోకేష్ గారు. ఇందులో ఫేక్ చేయడం ఏముందండి? మీరు ఎక్కడికైనా పర్యటనకి వెళ్తే మీ కార్యకర్తలకు మందు పోయించి వాళ్ళని ఒక సైకోల్లాగా తయారు చేసి వాళ్ళని రోడ్డు మీదకి వదిలేస్తే ఇవాళ ఆ హోటల్స్ చూసారు ఎలా చేశారో. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు వైరల్ అయినాయి కాబట్టి ప్రజలందరూ మన ముఖం తుప్పుకుని చూసేస్తారు. ఏటిరా బాబు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మరీ ఘోరంగా సైకోల్లా తయారయ్యారని చెప్పేసి అనుకుంటారని మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జగన్ అంటే మాకు ఇష్టమండి అని చెప్పేసి ఒక వీడియో చేయించుకోవచ్చు. అసలు ఆ వీడియోకి ఈ వీడియోకి ఏమైనా పోలికుందా, పొంతనుందా? అసలు వాళ్ళు మాట్లాడిన వీడియో మేము కాదనట్లేదు. కొన్ని ఈ వీడియోలు ఏవైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మా హోటల్ పైన దాడి చేయలేదండి అని ఏమైనా చెప్పుకొచ్చారా? లేదు. అవన్నీ పక్కన పెట్టేశారు. సింపుల్గా డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టమండి అని చెప్పేసి అని వాళ్ళ చేత మాట్లాడతారు. వాళ్ళు ఎలా పడితే వాళ్ళు మాట్లాడతారండి. చిన్నోళ్ళు, పేదోళ్ళు ఏదో స్థానికంగా ఒక వ్యాపారం చేసుకోవాలనుకుంటారు, హోటల్ నడుపుకుంటారు. వాళ్ళు సాధారణంగా రాజకీయాల్లోకి అంటే రాజకీయంగా విమర్శలు చేయడానికి వాళ్ళకి ఇష్టపడరు. ఎందుకంటే మళ్ళీ రేపు అన్న రోజున అక్కడ వ్యాపారం చేయలేరు, మీరు చేయనివ్వరు కూడా. ఇక్కడికి వచ్చేసి అబ్బాయి ఫేక్ అండి. ఏం ఫేక్? మీ కార్యకర్తలు దాడి చేశారా చేయలేదా? హోటల్ పైకి ఎక్కి డ్యాన్స్ చేశారా వేయలేదా? అక్కడ ఉన్న ఫ్రిడ్జులు, టేబుల్లు మొత్తం హోటల్ మొత్తం ధ్వంసం చేశారా చేయలేదా? చిన్నపిల్లలను కూడా కొట్టారని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. ఇందులో ఫేక్ ఏముంది? అది కదా మనం సమాధానం చెప్పాల్సింది. ఏం లేదులేండి, ఏదో ఒక వీడియో పోస్ట్ చేసి ఫేక్ అని హెత్త అయిపోయాయి.
ఫేక్ రాజకీయాలు చేసేది మీరు. నిన్న చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ముందు ఏకంగా డైరెక్ట్గా బట్టలు తీపిచ్చేస్తున్నాడు. మామూలుగా కాదు, కారు మీద ఎక్కేసి ఆధారిద్రాన్ని కూడా చూపిస్తాం చూడండి. అంటే లేదో శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు కదా, మా సైకో కార్యకర్తలు అందరూ కూడా శుద్ధపూసలంటే అమాయకులని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళ సైకో తత్వానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇదిగో చూసారా, లేకుండా సత్తిస్తున్నాడు. దీన్ని ఏమనాలి, అసలు మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ క్రమశిక్షణ అనేది ఏమన్నా ఉందా? ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా రావాలి, ఎంత నీట్గా పోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్తేనే అది ఎలా ఉంటుందంటే ఆ ప్రాంతం అంతా కూడా చిందరవందర చేసేస్తారు. ఏది కనబడితే అది ధ్వంసం చేస్తారు, ఏది కనబడితే అది నాశనం చేసేస్తారు. మనం అంటే ఎవరింట్లోకి వెళ్తున్నాం, హోటళ్ళు ఉన్నాయా, లేదంటే మనం ఇది ఎక్కకూడదు, ఇది ధ్వంసం చేయకూడదు అని ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు. పూర్తిగా సైకోల కింద మార్చేసారు. అక్కడికి వెళ్తారు, ఆ పొగాకు బేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరైనా వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారా? ఆ మార్కెట్ యార్డు రైతులే చెప్తున్నారు, వచ్చాడండి ఏం ఉపయోగం, మొత్తం సర్వనాశనం చేసిపోయాడండి. దీన్ని ఏదో రాజకీయం చేయాలనే ప్రయత్నం చేశారు, వచ్చాడు సర్వనాశనం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు వెళ్ళిపోయిన తర్వాత. ఎక్కడైనా సరే మీ పర్యటనలు ఏవైనా ఉన్నప్పుడు మీ కార్యకర్తలను సైకోల్లాగా మార్చమాకండి. వాళ్ళకి మందేసి మళ్ళీ మందేసి నువ్వు చూసేవా, మంది వేయించారని మాట్లాడతారేమో. ఇగో ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇదిగో ఇదిగో కదా వైన్ షాపుల దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. మొత్తం అందరికీ, ఒకరని కాదు, మొత్తం అందరికీ మంది. ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు తగ్గించుకుంటే బాగుంటుంది. మీ పర్యటనలు తగ్గించుకోమని కాదు, పర్యటనకి వెళ్ళినప్పుడు మీ కార్యకర్తలకు మందు పోయించమాకండి. వాళ్ళు మామూలుగానే మనుషులు కాదు, మందు అయితే ఇంకా మనుషులు కాదు. చూసాం కదా నిన్న వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. మీరు వాళ్ళ ఎంత కవర్ చేయాలని ప్రయత్నం చేసినా మీరే పిచ్చోళ్ళు అవుతారు, మీరే ఎర్రోళ్ళు అవుతారు. జనాలు అంతకూరుగా లేదండి ఇది ఫేక్ అండి, ఇది వాస్తవం అంటే. ఫేక్ అని వేసిన వీడియోలో కూడా ఆవిడ ఏం చెప్పుకొచ్చింది, దాడి జరగలేదని ఏం చెప్పలా, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇష్టమైందని చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు, ఎందుకు చెప్పరు? మీ స్థానిక నాయకులు అక్కడికి వెళ్ళి బెదిరించుంటారో లేదంటే ఇంకోటి ఏదో చేసుకుంటారో. సరే ఏదైనా ఆర్థిక సాయం ఏదైనా చేసి ఉండొచ్చేమో, మనకెందుకులే ఇష్యూ అని అనుకుంటారు. సామాన్య ప్రజలు ఏం చేస్తారండి, అంతకుమించి వాళ్ళు చేసేది ఏమి ఉండదు కదా. ఈ కవరింగ్లు వద్దు దయచేసి, కవరింగ్లు మానేస్తే బాగుంటుంది. మాట్లాడితే మేము అన్ని నిజాలే మాట్లాడతామండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారండి. నేను ఇంకొక వీడియో వైరల్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా పక్కన ఒక వృద్ధురాలు నీరసం వచ్చి పడిపోయింది. కనీసం ఆవును కూడా పట్టించుకోవాలి. ఒక పక్కన పడిపోతున్న వ్యక్తిని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ కంటిన్యూ చేసేసాడు. మళ్ళీ మధ్యలో ఆపితే సబ్జెక్ట్ మర్చిపోతాడు. మధ్యలో ఆపాడు అనుకోండి, ఎక్కడ దాకా మాట్లాడాం మళ్ళీ ఏం మాట్లాడాలని గుర్తుండదు. ఆ ఫ్లో అలా కంటిన్యూ అయిపోవాలి. మీరు మీ చిల్లరేసాలో మీ